ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠం 1 యోహాను 2వ అధ్యాయం 18 నుండి 23వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలుసుకుంటున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్లారు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే, అనగా మనకు సంబంధించిన వారైతే మనతో కూడా నిలిచి ఉండేవారే. అయితే వారందరూ మనకు సంబంధించిన వారు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్లారు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యము ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగి ఉన్నందున, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాస్తున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనేవాడు తండ్రిని అంగీకరించేవాడే. శ్రోతలు వింటున్నారా? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనే ఈ 3 విధానాలు సైతాను ప్రయోగించి విశ్వాసులను శోధిస్తాడు. శోధనకు లొంగటం పాపం. లోకం ఈ 3 పద్ధతులలో నీకు ఎర చూపుతుంది. నీ కడుపు కక్కుర్తి, అందంగా ఉందని అర్రులు చాచే మనస్తత్వం, మతపరమైన ఆసక్తి, ఇవి శోధనలు. ఈ 3 శోధనలు మనకు జీవితాన్ని గురించిన సరైన అవగాహన లేకుండా చేస్తాయి. ఇవి లోకంలో నుండి వచ్చి నీ మీద దాడి చేస్తాయి. ఇవి ప్రమాదకరమైన శోధనలు. యేసు ప్రభువుకు ఇష్టం లేనివి ఏవైనా వాటిని మనము ఇష్టపడం. ఒకానొక రోజు ఈ లోకము, అందులో ఉన్నదంతా లయమైపోయేదే. 3 శత్రువులు మనకున్నారు: లోకము, శరీరము, సైతాను. ఇది శత్రుత్రయం. ఈ 3 శోధనే ఏదెను తోటలో హవ్వకు, అరణ్యంలో యేసు ప్రభువుకు తారసిల్లింది. సైతాను వ్యూహం నాడు నేడు ఒకటే. అయితే శోధనలను గెలిచి నిలిచిన వారిని ప్రభువు అభినందిస్తాడు. శోధనలకు లొంగి పడిపోయిన వారికి తీరని నష్టం వాటిల్లుతుంది. లోకం ఒకానొక రోజు ఒక్క త్రుటిలో భస్మీపటలమైపోతుంది. మానవ చరిత్ర మనకు నేర్పే పాఠమిదే. ఎందరో రాజులు, చక్రవర్తులు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే శోధనలకు లొంగి కృంగిపోయారు. రాజ్యాలకు రాజ్యాలే పతనమైపోయాయి. చూడటానికి ఎంతో ఆకర్షణీయమై ఉండవచ్చు, అది అకస్మాత్తుగా అంతరించిపోతుంది. లోకపు నటన గతించిపోతోంది. గడిచిన కాలం తిరిగి రాదు. దేవుని చిత్తమును జరిగించేవానికి చలనం లేదు. ఆ వ్యక్తి చిరకాలము ఉంటాడు. శాశ్వతమైన విలువగలది ఏదో దాన్నే అన్వేషించు. తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి నీ నిత్యత్వాన్ని చేజేతులా పాడు చేసుకోవద్దు. మనం నిత్యత్వపు బిడ్డలం. అక్కడికి మనం శాశ్వత విలువలు గల వాటిని తీసుకువెడతాము. చిన్నపిల్లలారా, మీ ఆధ్యాత్మిక వయస్సును బట్టి మీరు చిన్నపిల్లలు, బాలలు. ఆధ్యాత్మిక తండ్రులు, యువతీ యువకులు. చిన్న పిల్లలు అంటూ యోహాను ఆధ్యాత్మిక వయో విభజన చేస్తున్నాడు. చిన్న పిల్లలు మీరు, ఆధ్యాత్మిక బాలబాలికలు. మీరు బాల్యావస్థలో ఉన్నారు. జాగ్రత్త. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే సైతాను వ్యూహంలో పడిపోయారు. ఇది కడవరి ఘడియ. లోకానికి ఇది చిట్టచివరి ఘడియ. దేవుడు తన నామము కోసమై అనేక జాతుల నుండి ప్రజలను పిలుస్తున్నాడు, సమకూర్చుకుంటున్నాడు. ప్రతి నిమిషము మనకనిపిస్తుంది ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజే మీరాయన స్వరం వినండి. ఎందుకని రక్షణ అంత ఆత్యయికమంటారా? ఎందుకంటే రేపు ఈ పాటికి నీవు ఇక్కడే ఉంటావని చెప్పలేవు. నేను ఉంటానని చెప్పలేను. మనకు ఇదే చివరి ఘడియ కావచ్చు గనుక నీ తీర్మానానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. క్రీస్తు విరోధి వస్తాడనే సంగతి మనం విన్నదే, వింటున్నదే. యోహాను కాలం నాటికే చాలామంది అంత్యక్రీస్తులు బయలుదేరారు.
అయితే అసలైన క్రీస్తు విరోధి రానై ఉన్నాడు, వస్తాడు. ఇంతకు అంత్యక్రీస్తు ఎవరు? ఇతని కథా కమామిషు ఏమిటి? అంత్యక్రీస్తు అనే మాట ఎక్కువగా అపార్థం చేసుకోబడుతోంది. అందుకే అంత్యక్రీస్తు ఎవరో గుర్తించడం ప్రజలకు కష్టతరమైపోతోందని వేరే చెప్పనక్కర్లేదు. అంత్యక్రీస్తు అనే పదంలో రెండు మాటలున్నాయి. క్రీస్తు అనే మాటకు ముందు అంతి అనే పదం ఉంది. అంతి అనే మాటకు రెండర్థాలున్నాయి. అంతి లేక యాంటీ అంటే వ్యతిరేకం, విరుద్ధం అని అర్థం. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు వ్యతిరేకి, క్రీస్తు విరోధి. అయితే అంతి అంటే ప్రత్యామ్నాయం, బదులు అని వేరే అర్థం ఉంది. అంతి అంటే నకిలీ అని భావం. నకిలీ అంటే మాతృక కాదు, దానికి బదులు అచ్చం అలాంటిదే కల్పించబడింది. అంత్యక్రీస్తు అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి కూడా. 1 యోహాను పత్రికలోనే అంత్యక్రీస్తు పలుసార్లు పేర్కొనబడ్డాడు. అంత్యక్రీస్తు వస్తాడని చెబుతున్నారు, వింటున్నారు. అయితే అనేక మంది అంత్యక్రీస్తులు నేనంటే నేను అంటూ బయలుదేరారు. యోహాను కాలం నాటికే కొందరు అంత్యక్రీస్తులు తయారయ్యారు. ఈ అంత్యక్రీస్తుకు ఉన్న ముఖ్యమైన గుర్తు ఏది? అంత్యక్రీస్తు ఏమి చెబుతాడు? యేసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్తాడు. యోహాను అంత్యక్రీస్తుకు ఇదే నిర్వచనం చెబుతున్నాడు. యేసు క్రీస్తు కాడని చెప్తాడు. అతడు అబద్ధికుడు. అంత్యక్రీస్తు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనడు. మత్తయి సువార్త 24:5 మన ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా ఈ మాట చెప్పాడు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. క్రీస్తు విరోధి ఒకడు, క్రీస్తుకు నకిలీ వ్యక్తిత్వం మరొకడు. ఈ ఇద్దరూ సైతానీయ వ్యూహాన్ని నెరవేరుస్తారు. ప్రకటన 13 ఇదే చిత్తరువును తేటగా చూపుతోంది. యుగ సమాప్తిలో ఇది జరుగుతుంది. సముద్రంలో నుంచి మృగం లేచి వస్తుంది. సైతానే ఆ మృగాన్ని తెచ్చినవాడు. వీడు రాజకీయ నేత. వీడు క్రీస్తు విరోధి. మరో మృగం భూమిలో నుండి లేచి వస్తుంది. ఈ మృగం గొర్రెపిల్లలాగే ఉంటుంది గాని అది గొర్రె చర్మము ధరించిన తోడేలు. దేవుని గొర్రెపిల్లకు ఇది నకలు. దేవుని గొర్రెపిల్ల లోక పాపాన్ని మోసకపోతుంది గాని ఈ నకిలీ గొర్రెపిల్ల అలా నటిస్తుంది. రాజకీయ అంత్యక్రీస్తు అన్యుల మధ్య నుంచి వస్తాడు. అది పురాతన రోమా సామ్రాజ్యం. మత విషయికమైన అంత్యక్రీస్తు ఇశ్రాయేలు జాతి నుండే వస్తాడు. ఇశ్రాయేలును తాను మెస్సియా అని నమ్మించడానికి సైతాను వారి మధ్య నుండే వస్తాడు. అంత్యక్రీస్తు లక్షణాలను ఈ రెండు మృగాలు పంచుకున్నాయి. చెరిసగం అంత్యక్రీస్తు గుణాలను ప్రతిఫలించే మృగాలు రెండు. ఒకడేమో క్రీస్తు విరోధి, మరొకడేమో నకిలీ క్రీస్తు. గనుకే వీడు అంత్యక్రీస్తు అని పిలువబడుతున్నాడు. ఈ యుగ సమాప్తిలో ఈ ఇద్దరూ అంత్యక్రీస్తులై కనిపిస్తారు. ఒకరు క్రీస్తుకు వ్యతిరేకం, మరొకడు క్రీస్తు స్థానంలో వేషం. కొందరు ఆ రోజుల్లో నామకార్థ క్రైస్తవులు, చూడటానికి మంచి విశ్వాసులే. క్రైస్తవ పేర్లుంటాయి. ఏదో స్థానిక సంఘంలో సభ్యత్వం కూడా ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్నవారే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం పొందామని సగర్వంగా చెప్పుకుంటారు. ప్రభు బల్లలో పాలు పొందుతున్నామంటారు. అయితే వారు నిజమైన దేవుని బిడ్డలు అయి ఉండకపోతే ఎప్పుడో ఒకప్పుడు సంఘమును విడిచిపోతారు. నిలకడగా ఉండలేరు. అప్పుడుగాని వారి అసలు రంగు బయటపడదు. క్రైస్తవ సహవాసానికి అట్టి వ్యక్తి దూరంగా ఉండి తొలగిపోతాడు. లోకంతో ఒకటైపోతాడు. 2 పేతురు 2:22 తప్పిపోయిన పంది ఉపమానమున్నది. కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మరలినట్లు అనే సామెత. కుమారుడు పందుల మందలో ఉన్నాడు. పంది కుమారుడు కాకపోయినా తండ్రి దగ్గరికి వెళ్ళింది. కడుగబడింది. మంచి వస్త్రాలు దానికి తొడిగించారు. పండ్లు తోమారు, అలంకరించారు, ముస్తాబు చేశారు. ఒకరోజు పంది అంది, నేను మా స్వంత తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. పంది తండ్రి మురుక్కుంటలో ఉన్నాడు. అదే పంది పుట్టి పెరిగిన స్థలం. ఇక్కడ పంది
ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది. ఎలాగైనా పంది పందే, కుమారుడు కుమారుడే. కుమారుడు పందుల మధ్య ఉండలేకపోయాడు. పంది కుమారుని తండ్రి ఇంట ఉండలేదు. మురికిలో దొర్లడానికి తిరిగి వెళ్ళింది. వారు మన మధ్య నుండి వెళ్లిపోయారు. ఎందుకనగా వారు మనకు సంబంధించిన వారు కారు. వారు మనవారు కారు. పైకి క్రైస్తవులుగానే కనిపిస్తారు గాని వారి లోపల క్రైస్తవ విలువలు లేవు. లూకాసు వార్త 22:21 ప్రభువు ఇస్కరియోతు యూదాను గురించి అన్నాడు, ఇదిగో నన్ను అప్పగించే వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. మొదటి బల్ల సహవాసంలోనే అక్కడే వారి మధ్యన ఒక ద్రోహి, విశ్వాసఘాతకుడున్నాడు. అతడు మిగతా శిష్యులలో ఒకడుగా చలామణి అయ్యాడు. యోహాను 6:70 ప్రభువు అన్నాడు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సైతాను. అంతవరకు ఇస్కరియోతు యూదా తాను ఒక అపొస్తలుడుగానే నటించాడు. అతనికి కూడా అద్భుతాలు చేయగల అధికారముంది. మిగతా శిష్యులతో తాను తిరిగాడు. అతడు ఇంతటి ద్రోహి అనిగాని, ద్రోహి అవుతాడని గాని ఎవరూ అనుకోలేదు. యోహాను సువార్త 3:3 ఇశ్రాయేలుకు బోధకుడైన నికోదేముతో ప్రభువు అన్నాడు, నీవు తిరిగి జన్మిస్తేనే కాని దేవుని రాజ్యమును చూడలేవు. అందుకే యోహాను అంటున్నాడు, వారు మనకు సంబంధించిన వారు కారని మనకు తెలియటానికే వారు మనలను విడిచి దూరంగా తొలగిపోయారు. నీవు, నేను, ప్రతి విశ్వాసి ఈ సందర్భంలో ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో నిన్ను నీవు దేవుడు చూచినట్లే చూడగలగాలి. యేసుక్రీస్తు యొక్క శిలువను సమీపించి పాప పరిహారం పొందావా? పశ్చాత్తప్త హృదయంతో తండ్రిని వేడుకున్నావా? ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని గుర్తించావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాహారాన్ని తృప్తిగా భుజిస్తున్నావా? సహోదరులను మిక్కుటముగా ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తును అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆత్మ పరీక్ష చేసుకోవాలి. గలతీ పత్రిక 6:15 పౌలన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించడము నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందటమే కాని సున్నతి పొందటమందు ఏమీ లేదు, పొందకపోవటమందు ఏదీ లేదు. నేను తిరిగి జన్మించానా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. మిగతా విషయాలలో అతిశయించడానికి ఏమీ లేదు. క్రీస్తునందు నీవు నూతన సృష్టివేనా? 2 కొరింథీ 13:5 పౌలు వారిని నిలదీసి అడుగుతున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? నీవు దేవుని బిడ్డవని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి. 1 కొరింథీ 16:13 మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. విశ్వాసి పాపం చేయకూడదు. అధాటున పాపం చేస్తే దాని విషయంలో వెంటనే ప్రభువు చెంత ఒప్పుకొని తప్పుకోవాలి. పాపములో కొనసాగకూడదు. తప్పిపోయిన కుమారుణ్ణి చూడండి. అతడు పందుల మధ్య అట్టే కాలం ఉండలేకపోయాడు. అది అతని చిరునామా కాదు. అతడెప్పుడో తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. పందుల మధ్య అతన్ని వెదికినా అతడక్కడ దొరకడు. అతని అడ్రస్సు మారింది. అతడు తండ్రి దగ్గరికి వెళ్లకుండా పందుల మధ్యనే ఉండిపోతే అతడు కుమారుడు కాడు, పందే. దేవుని బిడ్డ పాపాన్ని అసహ్యించుకుంటాడు, ద్వేషిస్తాడు. సంఘంలో నీవు ఎంత ఒళ్ళు విరుచుకొని పనిచేసినా నూతన జన్మ పొంది ఉండకపోతే అంతా నిష్ఫలమే. దేవుడు లోకమును ప్రేమించి మనకు యేసుక్రీస్తును ఇచ్చాడు. ఆయన శిలువపై ప్రాణం పెట్టి మనకు రక్తదానం చేసి మనలను తండ్రి ఇంటికి చేర్చాడు. విశ్వాసులు తమ విశ్వాసమెలాంటిదో ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మన దగ్గర ఎంత పైకముందో లెక్క చూసుకోకుండా
వ్యాపారం చేయగలమా? ఇది అంతే. విశ్వాసి రక్షణ స్థిరమైంది, శాశ్వత రక్షణ. కాని నీ విశ్వాసానికి ప్రభువు ఎన్ని మార్కులిచ్చాడు? నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో పరీక్షించుకోవలసిందని మా మనవి. యేసు రక్తం మనలను ఎడతెగకుండా పవిత్రపరుస్తూ ఉండాలి. యేసుక్రీస్తు మన ఉత్తరవాది. ఆయనకు నీ స్థితిగతులు చెప్పుకో. ఆయన నీ పక్షాన వాదించి సైతాను నోరు మూయిస్తాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అనే మాట ఈ పత్రికలో 33 సార్లు వస్తుంది. ప్రేమ పథంలో నడిచేవారికి పరస్పర ప్రేమ ఉంటుంది. వారి స్వభావం క్రొత్తది. వారిప్పుడు దేవుని కోసమే జీవించగలరు. వీరు దేవుని చిత్తమునకు సంపూర్ణంగా విధేయులు. ఆయన ఆజ్ఞలను గైకొన్న వారిలో ఆయన జీవమే ఉందని రుజువవుతుంది. ఆయన ఆజ్ఞలే కాదు, ఆయన వాక్యమంతటినీ మనము గైకొనేవారము. ధర్మశాస్త్రానికి కృపకు ఉన్న తేడా ఎలాంటిదో భక్త యోహాను తన పత్రికలో విడమర్చి చెప్పాడు. ధర్మశాస్త్రమంటోంది, నీవిది చేస్తే బ్రతుకుతావు. కృప అంటుంది, నీవు బతికించబడ్డావు గనుక ఇది చెయ్యి. ధర్మశాస్త్రం చంపుతుంది, కృప చచ్చిన వారిని బ్రతికించి పనిచేయిస్తుంది. దేవుడిచ్చిన జీవమునే మనము జీవిస్తాము. ధర్మశాస్త్రం చెయ్యి అంటుంది, కృప విశ్వసించు అంటుంది. పాత స్వభావం దేవుణ్ణి సంతోషపెట్టజాలదు. పాపి దేవుడనుగ్రహించే మహిమను పొందలేడు. విశ్వాసి తనను తానే ప్రశ్నించుకోవాలి, నేను దేవుని చిత్తమందు ఆనందిస్తున్నానా? యేసు ఆజ్ఞలను కృపయందు పాటించగలుగుతున్నానా? దేవుని బిడ్డవు గనుక నీకు దేవుని స్వభావం సంక్రమించింది. సామెతలు 28:13 అక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. యోహాను సువార్త 10:27-28 ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవమిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. నీ రక్షణ శాశ్వత రక్షణ, అది పొయ్యేది కాదు. నీ కాపరి అద్భుతమైన వ్యక్తి, నీ రక్షణ అద్భుతమైన శక్తి, నీది పవిత్రమైన భక్తి, అదే పాప విముక్తి. మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు, మీరు సమస్తమును ఎరుగుదురు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం, ఇది సత్యాభిషేకం, ఎల్లప్పుడూ నిలిచి ఉండే అభిషేకం. అభిషిక్తునికి ఎవరూ బోధించనక్కరలేదు, పరిశుద్ధాత్మ వారికి బోధకుడు. 1 కొరింథీ 2:9-10 దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని బయలుపరిచాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. దేవుని వాక్య సత్యాలను వివరిస్తూ మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మే. మీరు సమస్తమూ ఎరుగుదురు అనగా మీరు అనుభవ జ్ఞానమందు ఎదుగుతారు. యోహాను రాసిన ఈ పత్రిక విశ్వాసులకు ఎంతో ప్రోత్సాహకం. తప్పుడు సిద్ధాంతాల నుండి తప్పుకోటానికి ఉపకరించే పత్రిక 1 యోహాను పత్రిక. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య